హల్లెలూయా. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మా హృదయాలతో నువ్వే మాట్లాడి పాట వినబోచుండగా, వాక్యం చెప్పబోచుండగా నువ్వే ఆశ్చర్య కార్యాలు నీవే జరిగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పాట పాడుకుందాం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి, ఆకాశ గగనాలను నీ జనతో కొలచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నీ మెల్లినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో బడి నీ వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులు నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవే
నేనని గణమెత్తి నీ కీర్తిని చాటెదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమయు కలుగునుగాక. చక్కటి గీతాన్ని విన్నాం, పాట విన్నాం. ఇప్పుడు వాక్యము చెప్పబోచుండగా చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మహిమగల తండ్రి, మరి మధ్యాహ్న కాల సమయంలో మాతో మా హృదయాలతో నువ్వే మాట్లాడి వాక్యం వినబోచుండగా నాయన మా హృదయంలో నువ్వే భద్రపరిచి సాతాను వెతకపోకున్నట్లు మా హృదయంలో నీ వాక్యం ఉంచుకునే కృపను ఆత్మను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు వాక్యం ఏంటంటే భయము భక్తి. ఈరోజు వాక్యం ఏంటంటే భయము భక్తి. చాలామంది జీవితంలో భయం ఉండదు, భక్తి ఉండదు. కొంతమంది జీవితంలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమంది భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఈ రెండు కలిసి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. మన జీవితంలో భయము భక్తి ఏం చేస్తుంది అంటే దేవుని వద్దకు నడిపిస్తుంది. చాలామంది జీవితంలో దేవుడు నాతో మాట్లాడతలేడు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాతో మాట్లాడతలేడు, ఎన్ని విధాలుగా ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా కూడా దేవుడు నాతో మాట్లాడతలేరు అనుకుంటారు. కానీ భయము భక్తి ఏం చేస్తుందంటే దేవుని వద్దకు నిన్ను నడిపిస్తుంది. చాలామంది జీవితంలో భయము భక్తి అసలు ఉండదు. అయితే ఇద్దరు వ్యక్తుల కోసం మనం ఇందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊసు దేశముకు యూజు దేశం అన్నందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించినవాడు. హల్లెలూయా. మరి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తున్నాడు యోబు. చాలామంది జీవితంలో మనుష్యులకు భయపడుతూ ఉంటారు, తల్లికి తండ్రికి భయపడుతూ ఉంటారు. కొంతమంది భర్తకు భయపడతారు, కొంతమంది భార్యకు భయపడతారు, కొంతమంది టీచర్లకు భయపడుతూ ఉంటారు, కొంతమంది ఏమో డ్యూటీ అయిపోతుందేమో, డ్యూటీ టైంకి పోవాలి, మా సారు మళ్ళీ ఎలా కొడతాడు, ఆ విధంగా భయపడుతూ ఉంటారు. అంటే ఈ లోక సంబంధమైన భయాలు వేరు, దేవుని దగ్గర సంపాదించుకున్న భయము వేరు. అంటే ఈ లోక భయాలన్నీ నేను క్రీస్తు వద్దకు నడిపించవు, కానీ ఈ లోక భయాలన్నీ క్రీస్తు వద్దకు నిన్ను నడిపించవు, కానీ దైవ భయము దేవుని వద్దకు నిన్ను నడిపిస్తుంది. మరి యోబు ఏ భయము కలిగి ఉన్నాడంటే ఈ లోక సంబంధమైన భయము లేదు ఆయనకు, ఈ లోక సంబంధమైన భక్తి లేదు. ఆయనకు పరలోక సంబంధమైన భక్తి ఉన్నది, పరలోక సంబంధమైన భయము ఉన్నది. ఈ రోజుల్లో ఎంతమందికి ఉన్నది పరలోక సంబంధమైన భయము, పరలోక సంబంధమైన భక్తి? మనకున్నదా పరలోక సంబంధమైన భక్తి? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడే, ఊసు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించినవాడు. అంటే దైవము భయము కలిగి ఉన్నాడు. అంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. అంటే ప్రజల పట్ల యథార్థంగా జీవించిండు, న్యాయంగా జీవించిండు. మళ్ళా దేవుని యందు కూడా భయము భక్తి కలిగి జీవించిండు. మరి మనము భయము భక్తి కలిగి జీవిస్తున్నామా? అంటే దేవుడు చూస్తున్నాడు, నన్ను డెఫినెట్గా చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా నన్ను చూస్తున్నాడు. నేను అన్ని విషయంలో నేను న్యాయంగా నడవాలి, యథార్థంగా నడవాలి అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఈ లోక సంబంధమైన
ఈ లోక సంబంధమైన మనుషులను మోసం చేస్తారేమో కానీ దేవుణ్ణి ఎవరు మోసము చేయలేరు. అంటే యోబు దేవునికి భయపడతా ఉన్నాడు, దేవునికి భయపడతా ఉన్నాడు. మనం దేవునికి భయపడతా ఉన్నాం. అన్ని విషయములు ప్రార్థన చేయాలని, వాక్యము చదవాలని, ఆయన మందిరానికి వెళ్ళాలని ఎంతమంది భయపడతా ఉన్నారు. ఏదో పోతున్నా వస్తున్నా మందిరానికి ప్రార్థన చేస్తున్నా చాలు అనుకుంటారు కొంతమంది. ఆ ప్రార్థనలో కానీ చర్చికి వెళ్ళటం కానీ అన్ని విషయంలో నీకు ఏం కలగాలంటే భయము భక్తి కలగాలి. భయము భక్తి ఉన్నప్పుడే దేవుడు నీ మీద దృష్టి పెడతాడు. మరి యోబు జీవితములో ఆయనకేముందంటే భయము భక్తి ఉన్నది కాబట్టే ఆ యోబుని దృష్టించాడు. మరి ఆదికాండంలో చూసుకున్నప్పుడు హేబేలు గొర్రెల కాపరి, కయీను పొలము పండించేవాడు, వ్యవసాయాన్ని పండించేవాడు. కానీ కయీనులో ఏముందంటే దైవ భయం లేదన్నకు. అంటే ఇక ఇష్టమైన బ్రతుకు, ఇష్టమైన నడక నడిచాడు కాబట్టి అతని మీద దృష్టి పెట్టలే. హేబేలు మీద దృష్టి పెట్టాడు. అంటే ఆయనలో ఏం కలిగి ఉన్నదంటే భయము భక్తి కలిగి ఉన్నది. అంటే భయం ఉన్నది, ఆయనలో భక్తి ఉన్నది. మరి మన జీవితంలో భయము భక్తి ఉన్నదా? ఒకసారి ఆలోచించుకోవాలి. అయితే దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు, చెడుతనాన్ని అసహించుకున్నవాడు. ఈ రోజుల్లో కొంతమంది ఏం చేస్తారంటే చెడుతనాన్ని హృదయంలో పెట్టుకుంటారు, మనసులో పెట్టుకుంటారు, ఆలోచనలో పెట్టుకుంటారు. చెడుతనాన్ని మీదికి ఏమంటారు, నేను భక్తిగా జీవిస్తున్నా, మీదికి భక్తిగా జీవిస్తున్నా, మీదికే ప్రార్థన చేస్తున్నా. అంటే మనుషుల దగ్గర నువ్వు ఎంత భక్తిగా ఉన్నా సరే, ఎంత నీతిగా ఉన్నా సరే, ఎంత భయము భక్తి కలిగి జీవించినా సరే, దేవుడు ఏం చేస్తున్నాడు అంటే హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారేమో కానీ దేవుడు హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. అందుకని మనుషుల దగ్గర షూటు బూట్ వేసుకుంటారు, టిక్ టాక్ లాగా తయారవుతారు, బైబిల్ పట్టుకుంటారు. ఇక ప్రజల దగ్గర, జనాల దగ్గర ఇక పోతా ఉంటారు ఇక ప్రార్థనలకు. అమ్మో చాలామంది అనుకుంటారు ఈయన ఎంత భక్తిపరుడో, ఎంత భయం భక్తి కలిగి జీవిస్తున్నాడో, అమ్మో ఈయనలో దేవుడే ఉన్నాడని ఎదుటిన్న వాళ్ళు గుర్తుపడతారు. కానీ దేవుడు అట్లా కాదు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు నీ పైరూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ నీ హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు, నీ మనసును చూస్తున్నాడు. చాలామంది ప్రజల దగ్గర మెప్పు సంపాదించుకోవడానికి నానా రకాలుగా తయారవుతారు. నానా రకాలుగా షూట్ వేసుకుంటారు, బూట్లు వేసుకుంటారు, టిక్ టాక్ లాగా తయారవుతారు. ఇక నేను పేరు సంపాదించుకోవాలని స్వస్థ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని స్వస్థ ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రజల దగ్గర నువ్వు పేరు సంపాదించుకోవచ్చేమో కానీ దేవుని దగ్గర నువ్వు పేరు సంపాదించుకోలేవు. దేవుడు నమ్మకమైన సేవ చేయాలని ఆశపడతా ఉన్నాడు. నమ్మకమైన సేవ, నమ్మకంగా ఉండాలి, యథార్థమైన సేవ చేయాలి, న్యాయమైన సేవ చేయాలి. ఏదో పోతున్నా వస్తున్నా కాదు, ఎటువంటి సేవ చేయాలి, నమ్మకమైన సేవ చేస్తేనే ఆ సేవను దేవుడు గుర్తిస్తాడు. అయితే ఇక్కడ యోబు ఏం చేస్తున్నాడంటే దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు, అంటే చెడుతనాన్ని అసహించుకున్నాడు.
కొంతమంది పాస్టర్లు, అందరు కాదు, కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే హృదయంలో చెడు పెట్టుకుంటారు, తలంపులో చెడు పెట్టుకుంటారు, అలా నడకలో చెడు ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనలో చెడు ఉంటుంది, అన్ని విషయంలో చెడు పెట్టుకుంటారు. మీదికి మాత్రం ఎట్లా కనబడతారు? భక్తి పరులా కనబడతారు. అసొంటి భక్తి దేవుడు మెచ్చుకుంటలేడు. హల్లెలూయా. నీ మనస్సులో యథార్థత ఉండాలి, నీ మనసులో నీతి ఉండాలి, నీ మనస్సులో భయము భక్తి కలిగి జీవించాలి. అందుకనే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని దయ మనుషుల దయలో వడిదిల్లుతుండేను అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని దయను సంపాదించుకున్నాడు, మనుషుల దయ సంపాదించుకున్నాడు యేసయ్య. ఏ రోజులలో మనుషుల దయనే సంపాదించుకుంటున్నారు కానీ దేవుని దయ మాత్రం సంపాదించుకుంటలేరు. మనుషుల దయను సంపాదించుకుంటున్నారు కానీ దేవుని దయను సంపాదించుకుంటలేరు. నువ్వు ఎన్ని సేవ చేసినా, ఎన్ని విధాలుగా సేవ చేసినా అది శూన్యంలో కలిసిపోతుంది దేవుని దయ లేకపోతే. దేవుని హస్తము నీకు తోడుగా ఉండాలి. యోసేపుకు, బైబిల్ ఉన్న యోసేపు దేవుని భయము భక్తి కలిగి జీవించాడు. దేవుని భయము భక్తి యోసేపు జీవితంలో ఉన్నది. అంటే పాత నిబంధనలో ఉన్న యోసేపుకు అంటే అతనిలో దేవుని భయం ఉన్నది కాబట్టి ఈ లోకాశలకు, లోక తలంపులకు గురి కాకుండా పాపంలో నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా. అందుకని మన జీవితంలో కూడా ఏం చేయాలంటే భయము భక్తి కలిగి జీవించాలి. ఈ లోక సంబంధమైన భయము భక్తి కాదు, దేవుడిచ్చే భయము భక్తి కలిగి జీవించాలి. అంటే దేవుడిచ్చే భయము భక్తి. దేవుని అడగాలి, ప్రభా నేను భయము భక్తి కలిగి నేను జీవించలేకపోతున్నాను, నాకు భయము భక్తి కావాలా ప్రభా, నీ ఎదుట నేను సరిగ్గా జీవించాలా ప్రభా, నీ మార్గంలో నేను నడవాలా ప్రభా, నీకు మాదిరిగా జీవించాలా ప్రభా అని దేవుని దగ్గర నువ్వు వేడుకోవాలి. అయితే ఇక్కడ యోబును చూసుకున్నప్పుడు ఈ యోబు ఏం చేస్తున్నాడంటే అతనిలో ఏ భయం ఉంది? ఈ లోక భయము కాదు, ఈ లోక భక్తి కాదు, ఆయన పరలోక భయం ఉంది. దేవుణ్ణి కలుసుకోవాలి, దేవునితో మాట్లాడాలి, ఆయనతో సావాసం చేయాలి, ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనతో ప్రతిదినం అతనితో మాట్లాడాలి, యేసయ్యతో మాట్లాడాలని తీర్మానం చేసుకున్నాడు. అందుకనే సమూయేలు కూడా దేవుని చిన్నతనంలో నుంచి దేవుళ్ళు ఎదిగిండంట. అతడు కూడా యేసయ్య లాగానే మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లుతూ ఉన్నాడట. మరి యోబు జీవితంలో కూడా మనుషుల దయ ఉన్నది, దేవుని దయ కూడా ఉన్నది. ఈ రోజులో కొంతమందికి పాస్టర్లకు, అందరు కాదు, కొంతమంది పాస్టర్లకు దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ కొంతమందికి ఉండదు. కొంతమందికి మనుషుల దయ ఉంటుంది కానీ దేవుని దయ ఉండదు. ఈ రెండు ఉండాలి. దేవుడు మనకు రెండు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. ఈ రెండు మన ఊపిరి లాంటివి. మనం ఊపిరి లోపలికి పీడుస్తాము, బయటికి తీస్తాము. లోపలికి పీడ్చుకుంటాం, బయటికి తీస్తూ ఉంటాం ఊపిరిని. అదేవిధంగా దేవుని యొక్క తోడు నీకు ఉండాలి, మనుషుల తోడు కూడా నీకు ఉండాలి. అందుకనే ఫస్ట్ దేవుని తోడు ఉండాలి, దేవుని హస్తం నీకు తోడు ఉండాలి. మనుషుల హృదయాలని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. చెడుతనాన్ని విచరించిన వాడు ఇతడు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాడు. ఆఖరికి అతని ఆస్తి అంతా పోయింది. యోబు జీవితం చూసుకున్నప్పుడు ఆస్తి అంతా పోయింది. వాళ్ళ పిల్లలు పోయారు, అందరు పోయారు, చనిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఆ భయము భక్తి మరలా రెట్టింపు గల ఆస్తిని ఇచ్చేటట్టు చేసింది భయము భక్తి.
ఏ రోజులను నువ్వు అప్పుల్లో కోల్పోవచ్చు. అప్పు చేసి నీకు ఎవ్వరు నీకు తోడుగా ఉండకపోవచ్చు. నీ వారే నిన్ను పట్టించుకోకపోవచ్చు.